హలో అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఎప్పుడు హోమ్ స్కూలింగ్ అండ్ చదివే కాదు, మా పిల్లలకి ఇలాంటి తెలుగు ఈవెంట్స్ కూడా తీసుకెళ్తాను, ఇలాంటి సంబరాలు కూడా చేసుకుంటా అని చెప్పేసి వీడియో పెడుతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి కెనడాలో ఆటోవాలో తెలుగు సంబరాలండి, సంక్రాంతి సంబరాలు. చాలా బాగా తెలుగు ఈవెంట్స్ అవుతాయి అనమాట. సో చిన్న వీడియో పెట్టాను దాని గురించి. ఎక్కడికి వెళ్తావమ్మా? నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అదే మరి నెక్స్ట్ ఇయర్ అంటే అన్ని గ్రేడ్ 1 అయిపోయాకే కదా, నాకొద్దు. సో ఈవెంట్ వచ్చేసి వీకెండ్ పడుతుంది. ఎప్పుడు కూడా వీకెండే చేస్తారు, పండగ అయిన వీకెండ్ కానీ పండగ ముందు వీకెండ్ కానీ. సో సాటర్డే చేస్తారు. ఫస్ట్ అయితే నేను ఇల్లంతా నీట్గా చేస్తాను, లాండ్రీ. ఆ రోజు సాటర్డే కాబట్టి లాండ్రీ కూడా ఉంటుంది కదా. అన్ని ఫోల్డ్ చేసి ఫస్ట్ నాకు ఇల్లు అయితే నీట్గా ఉండాలి వచ్చేటప్పటికి అని చెప్పేసి ఇల్లు నీట్ చేసిన తర్వాత మా పాపకి రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇష్టం రెడీ అవ్వడం. అలాగే ఉండు, ఎంత ఇష్టమో మా అమ్మాయికి మేకప్ వేయించుకోవడం. సరిగ్గా ఉండు, కళ్ళు అలా పెట్టుకోండి. నార్మల్ అమ్మా, నార్మల్గా పెట్టిన కళ్ళు. ఇక్కడ మేకప్ అంటే నేను అసలు ఫేస్ మేకప్ చేయనండి, ఓన్లీ ఐ మేకప్ మాత్రమే. ఐ మేకప్ కూడా లైనర్ అండ్ ఐబ్రోస్ మాత్రమే షేప్ చేస్తాను, ఇంకేమీ చేయను దానికి నేను. నేను అందుకే పడుకోబెట్టేస్తానేమో. ఏమ్మా ఏంటి స్ట్రైట్? నీకు పొడవు జడ కావాలా? సరిపోయింది, ఇలాగ వేసుకోమ్మా, బాగుంటది. ప్లీజ్ అన్య, టైం లేదమ్మా. చూస్తా నాకు ఆగు చూస్తా. నాకు ముడి కాదు అమ్మ, స్ట్రైట్ అంట. నాకు తెలిసి నువ్వు అడుగుతావని నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను నా చిత్తల్లి. ఇలాగేనా? ఎలా పెట్టాను ఆ రోజు? ఇది తీసేసా ఆన్య, నువ్వేదో ఫిక్స్ అయితే నాకు అవ్వదా ఆన్య? ఆగు, నేను వేస్తాను, ఆగు. నీకు అలాగ ఉండదు నీ జడ, చిన్న స్మాల్ హెయిర్ కదా. హెయిర్ కట్ పెట్టానమ్మా, ఇప్పుడు అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, ట్రై చేస్తాను. ఓకేనా? ఉన్నాక అది పెడతారు. అప్పుడు కూడా అలాగే పెట్టాను. అప్పుడు లాంగ్ హెయిర్, అప్పుడు షార్ట్ హెయిర్ అమ్మా నీది. నీకు లాంగ్ హెయిర్ కావాలి అంతే కదా, నేను పెడతాను ఉండు. టాబ్లెట్స్ అంట, స్నూజ్ ఆఫ్ చేసి. తీయలేదమ్మా, ఉంచానే. వస్తాదమ్మా, లాంగ్ హెయిర్ ఉందమ్మా నీకు, బ్యాక్ సైడ్ ఉంది, ఇదిగో. ఓకేనా? బొట్టేది ఇది టైట్ ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉంచుకో. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇలా చూడు, పైకి పెట్టు. నీకు రెడీ అవడం ఇష్టమా చిట్టు తల్లి? నీకు రెడీ చేయడం ఇష్టం, నాకు వెయిట్ చేయడం ఇష్టం. ఇక చిట్టు తల్లి ఎలాగుంది? నేను చిట్టు తల్లి ఎలాగున్నా? గాజులు వేసుకుంది, పద. కిందకి పద, వీడియో తీస్తా డాడీ. ఫోటోలు తీసుకుని వెళ్ళిపోదాం పద. చాలు లేదా? బాగుంది. హలో
మేము పొంగల్ ఈవెంట్ కి వెళ్తున్నాం, సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నాం అని చెప్పానమ్మా. సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నాము. బాగా రెడీ అయ్యమ్మా అని అడుగు. సో ఇది వచ్చేసి ఒక సెంటర్లో చేస్తారనమాట, ఒక కన్వెన్షన్ సెంటర్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ట్యాక్స్ వేయించుకోవాలి, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి, అంటే పే చేయాలి కదా. సో వాళ్ళు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఇస్తారనమాట ఎంట్రీకి. సో ఎంట్రీ ట్యాక్స్ తీసుకున్నాక ఇలా స్టాల్స్ కూడా ఉంటాయి, మంచిగా జ్యువెలరీ స్టాల్స్, శారీస్ కలెక్షన్స్, లైక్ క్లోత్స్ కూడా పెడతారు. అండ్ దెన్ వచ్చేసి కొన్ని ఈవెంట్స్ పెట్టారు, లైక్ సేమ్ లైక్ ఇండియాలో లైక్ ముగ్గుల గురించి, ఎందుకంటే ఇక్కడ పుట్టిన పిల్లలకి అంతగా తెలియదు కదా ఈ తెలుగు పండగల గురించి అని చెప్పేసి కొంచెం అలానే చేయడానికి ట్రై చేస్తారనమాట. మ్యాక్సిమమ్ రథం ముగ్గు ఒక చాట్ మీద ప్రిపేర్ చేసి, ఇలా గోమాతల్ని ఇలా కట్ చేసి ఆర్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టడం. సో ఇవన్నీ మా ప్రెసిడెంట్ గారు చేస్తారు, ఇవన్నీ చేయిస్తారనమాట, లైక్ హెల్ప్ తీసుకొని. ఇలా మేము తెలుగు వాళ్ళందరం కలిసి హ్యాండ్స్ వేసి అన్నీ ఇలా చేసుకుంటాము. సో ఆ భోగిపళ్ళు కూడా ఉన్నాయన్నమాట. భోగిపళ్ళు వేసిన వాళ్ళకి ఇలా చిన్న గిఫ్ట్స్ లాగా ఇవ్వడం, అండ్ గేమ్స్ ఉన్నాయి, డ్యాన్సెస్ ఉన్నాయి, భోజనం ఉంది, తెలుగింటి భోజనం ఉంది. సో అలా అయితే మా తెలుగు సంక్రాంతి ఈవెంట్ అయితే అయింది. సో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. సో నేను ఇంకో అమ్మాయి వచ్చేసి యాంకరింగ్ చేశాను అనమాట, లైక్ బుర్రకథ కూడా చెప్పాం, బట్ అది ఇంకో వీడియోలో పెడతాను, లాంగ్ అయిపోతుంది వీడియో. కల్నరీకి వచ్చేసి మసకలి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్, అండ్ ఇక్కడ వచ్చేసి మగువా స్టూడియోస్ అండ్ వైష్ణవి జ్యువెల్స్ వాళ్ళు స్టాల్స్ పెట్టారు. కలెక్షన్ చాలా బాగుంటుంది, ప్లీజ్ డూ విజిట్ దెమ్. థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ ని అడగండి ఒకసారి, తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉందా? నేను చెప్పాను కదా బుర్ర కథ, బుర్ర కథ. హరిదాసు, నెక్స్ట్ వర్డ్ హరిదాసు. ఎవరికైనా నో ఫినిష్ అయితే చెప్పండి. చుట్టాలు, సంక్రాంతికి ఇంటికి వచ్చే చుట్టాలు. రో అంటే అందరికి తెలుసు అనుకుంటున్నాను, రో అంటే ఇలా అండి, అందరికీ కంప్లీట్ అయితే చేతులు ఎత్తిన ప్రైజ్ అన్ని ఉండిపోయి ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే మేము తీసుకుని వెళ్ళిపోతాం. నెక్స్ట్ వర్డ్ కొత్త బెల్లం, కొత్త బెల్లం. Two, three, four, five.
ఓకే అమ్మ.